అందరికీ నమస్కారమండి. ఇప్పుడు మేము నాగేశ్వర్ జ్యోతిర్లింగంకొచ్చామనమాట. నాగేశ్వర్ జ్యోతిర్లింగం వచ్చి ద్వారకా నుంచి ఒక 20 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. సో, ద్వారకా వచ్చిన ప్రతి ఒక్కరు నాగేశ్వర్ జ్యోతిర్లింగం అయితే చూస్తారనమాట. ఇప్పుడు గుజరాత్ స్టేట్‌లో మనకి 2 జ్యోతిర్లింగాలున్నాయి. అందులో ఒకటి నాగేశ్వర్ జ్యోతిర్లింగం అనమాట. ఇంకొకటి సోమనాథ్ అనమాట. ఈ నాగేశ్వర్ జ్యోతిర్లింగం విశేషం ఏంటంటే అన్ని జ్యోతిర్లింగాల్లోనూ శివుడు తానొక్కడు ప్రత్యక్షమై వరాలిస్తే ఈ జ్యోతిర్లింగంలో మాత్రం శివపార్వతులు ఇద్దరూ అర్ధనారీశ్వర స్వరూపులై దర్శనమిచ్చిన క్షేత్రం అనమాట. ఇంకా ఈ క్షేత్రంలో విశేషం ఏంటంటే ఇక్కడికొచ్చి పూజ చేసుకొని వెళ్ళిన వాళ్ళు జీవితంలో మహదైశ్వర్యం పొందుతారని, చాలా సంపదలు తెచ్చుకుంటారని చెప్పి ఈ స్థల పురాణంలో ఉంది. ఇంకా ఇక్కడ వెళ్ళి లోపల మనం పూజ చేసుకోవడానికి కూడా దేవస్థానం వాళ్ళే సామాగ్రి అన్నీ లోపలే పెట్టారు. మనం లోపలే కొనుక్కొని గర్భగుడికి వెళ్ళి పూజ చేసుకోవడానికి టికెట్ కొనుక్కొని వెళ్ళి హ్యాపీగా పూజ చేసుకొని శివుడి ఆశీస్సులు పొందొచ్చు.